సో నేతన్నలకు 33 కోట్ల రుణమాఫీ రైతన్న మాదిరిగానే ప్రాధాన్యం. సో రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఎట్లయితే చేసినాం, సో అట్లనే ఇప్పుడు నేతన్నలకు కూడా 33 కోట్ల రుణమాఫీ చేస్తాం. సో రైతు రుణమాఫీ ఎట్లయితే చేసినాం ఇది కూడా అట్లనే చేస్తామని చెప్పేసి నిన్న మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. సో ఆసిఫాబాద్లోని మెడికల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో సో దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతారంట. ఆలే నరేంద్రను కేసీఆర్ ఖతం చేసిండు. సో బీసీలకు న్యాయం చేయాలని కులగణన. కోటి షాలాపూర్లో మార్కండేయ భవనం. సో కోటితో షోలాపూర్లో మార్కండేయ భవనం కూడా నిర్మిస్తారంట. 600 కోట్లతో 1,30,00,000 చీరల ఆర్డర్ కూడా ఇస్తాం. ఇక అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. సో నేను అఖిల భారత పద్మశాలి మహాసభ అయింది కదా. సో అందులో రేవంత్ రెడ్డి మాట్లాడి ఇట్లా వరాల జల్లు గుల్పించారు. సో రైతు ప్రధానంగా చూసుకుంటే రైతు రుణమాఫీ ఎట్లయితే జరిగిందో అట్లనే నేతన్నలకు కూడా 33 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అండ్ అలాగే ఆసిఫాబాద్లో ఉన్న మెడికల్ కాలేజ్ అవుతుందో సో దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని చెప్పేసి కూడా తోడు చెప్పారు. అండ్ 600 కోట్లతో 1,30,00,000 చీరలు కూడా ఆర్డర్ పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. సో నేతన్నలకు 1,00,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 33 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చినట్టే నేతన్నలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇక పద్మశాలిలు ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీది, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు కావాల్సిన పనులన్నీ చెప్పి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది. అండ్ మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనుకడుగు వేయను అని సీఎం వ్యాఖ్యానించారు. సో ఇట్లా ఇక ఈ ప్రభుత్వం కూడా మీ ప్రభుత్వం, మీ అన్ననే సీఎం అయిండు. సో మీరు చెప్పి చేయించుకోవాలి పనులు. ఒకవేళ మీరు చేయకపోతే, మీరు చెప్పించుకోకపోతే అది మీ తప్పే అవుతుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారు. సో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిలబడి ఎదుర్కొంటానని తెలిపారు. తనకు ఏ వ్యసనాలు లేవని, అవసరాలు లేవని స్పష్టం చేశారు. తనకు ఆశీర్వదించిన సమాజానికి ఏదైనా చేయాలన్న తపన మాత్రమే తనకున్నదని తెలిపారు. ఇక తనకు అండగా నిలబడిన కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనలను తప్ప ఇంకొకటి లేదని అన్నారు. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని మీకోసం ఎప్పుడు ఉంటా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఎట్లా నేను ఆ పద్మశాలి సభలో ఇంకా కంప్లీట్గా నేతన్నలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం, వాళ్ళ కోసం చూసుకుంటామని చెప్పారు. సో మీకోసమే నిరంతరం పనిచేస్తా, మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో ప్రణాళికలు తీసుకొని రండి, ప్రభుత్వం ఆమోదింపజేసి బాధ్యత నాది అని పేర్కొంటారు. సో మీకు నేతన్నలకు కావచ్చు పద్మశాలీలు ఎవరుంటారో సో వాళ్ళందరూ కూడా ఏమైనా పనులు కావాలన్నా లేదా మీ అభివృద్ధి చెందాలంటే ఏమైనా మీ ప్రణాళిక ఉంటే అవన్నీ తీసుకొని రండి నా దగ్గరికి. సో నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి సో వాళ్ళకి చెప్పి, ప్రభుత్వంతో చెప్పి మీ పనులన్నీ చేయించే బాధ్యత నాది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరంట. అండ్ ఆలే నరేంద్రను ఖతం చేసిన కేసీఆర్. సో తెలంగాణ సాధన సమితి పేరుతో ఆలే నరేంద్ర మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి ఉద్యమాన్ని నడిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నరేంద్ర ద్వారా తెలంగాణ సాధన జరిగితే పద్మశాలిలకు కీర్తి ప్రతిష్టలు, గొప్ప పేరు వస్తుందని ఆయన కేసీఆర్ను తన పార్టీలో కలుపుకున్నాడు. ఇక నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే ధృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయన ఖతం చేసిన విషయాన్ని పద్మశాలీలు గుర్తుపెట్టుకోవాలని కూడా కోరారు. ఏ అవకాశం వచ్చినా పద్మశాలీలు ఆదుకోవాలి. సో వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలి, ఆర్థికంగా నిలబెట్టాలని, ఆత్మగౌరవంతో బతికేలా వెసులుబాటు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇట్లా అంటే ఇంకోటి 600 కోట్లతో వాళ్ళకి చీరలు ఆర్డర్ పెడతారంట. గత పాలకులు మహిళలకు ఇచ్చిన బతుకమ్మ చీరలు పొలాల గట్టుల్లో పిట్టలకు బెదిరిగొట్టేందుకు ఉపయోగించడం తప్ప ఆడబిడ్డలు కట్టుకున్న సందర్భాలు లేదని సీఎం విమర్శించారు. ఇక చీరల ఆర్డర్ ఆపేస్తే నేతన్న వృత్తి దెబ్బతింటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇక ఆనాడు బతుకమ్మ చీరల కోసం 200 నుంచి 250 ఖర్చు పెడితే నేడు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా 600 నుంచి 600 కోట్లతో 1,30,00,000 చీరల ఆర్డర్లు నేతలకు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. సో మనం చూసినాం గతంలో బతుకమ్మ పండుగకి ఎప్పుడు కేసీఆర్ చీరలు పంపిస్తూ ఉంటుండే కదా, రేషన్ ఉన్న వాళ్ళకి రేషన్ దుకాణాలలో పోయి ఆ చీరలు తీసుకునే వెసులుబాటు ఉంటుండే కదా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బతుకమ్మ చీరలు కూడా ఎవరికి రాలే. అండ్ మ్యాక్సిమం చూసుకుంటే బతుకమ్మ చీరలు ఏం చేస్తున్నారు, అందరు తీసుకెళ్ళి పొలాల గట్టులు పండి ఇక పిట్టలకు అవన్నీ బెదురు పెట్టడానికి, పందులకు బెదురు పెట్టడానికి యూజ్ చేస్తుండే. సో అలాంటిది ఇప్పుడు మేము అలా చేయకుండా అంటే అప్పుడు ఆ చీరల ఖర్చు 200 నుంచి 250 రూపాయలు కేవలం, అంటే అంతతోనే నేతన్నలు ఇవన్నీ ఈ బడ్జెట్లోనే చేయాలి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు అలా కాకుండా సో 600 కోట్లతో 1,30,00,000 ఆర్డర్ పెడతాం మేము, సో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చారు.
ఆయన కులగణనకు సంబంధించి సో బీసీలకు న్యాయం చేయాలనే కులగణన జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీన వర్గాలకు లెక్క తేల్చామని, ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులు నిలిపేసే కుట్ర జరుగుతుందని అన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు శక్తి యుక్తిని ప్రదర్శించి తనకు అండగా నిలబడాలని కూడా పిలుపునిచ్చారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి చూపిస్తామని అన్నారు. మా లెక్కలపై బీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు చేయడం సరికాదని, ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపాలని అసెంబ్లీలో సవాల్ విసిరితే తోక ముడిచారని అన్నారు. సో బీసీలకు సంబంధించి కులగణన జరిగింది. సో అందులో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. సో అదే కులగణనలు కూడా 42% వచ్చిందని చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో చాలామంది ఇంటికి ఎన్యూమరేటర్లు కూడా పోలేరు పరిస్థితి. అంటే మెయిన్గా ప్రధానంగా హైదరాబాద్లో చూసుకున్నా సరే, అంటే అర్బన్ ఏరియాలలో చూసుకున్నా సరే, చాలామంది ఇంటికి కావచ్చు, ప్రముఖుల ఇంటికి కూడా చాలామంది కులగణన సర్వేలు పోలేవు. సో అలాంటి వారు తప్పుపడతా ఉన్నారు. ఇక నేతన్నలకు రుణమాఫీ కూడా చేస్తారంట. 1,00,000 వరకు ఉపశమనం. సో 33 కోట్ల మంజూరు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సో చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందుకోసం 33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. 2011 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తిస్తున్నట్టు తెలిసింది. సో ఇట్లా చేనేతలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,00,000 లోపల ఉన్న ఎవరైతే రుణాలు ఉంటాయో, 1,00,000 లోపు లోన్లు ఉంటాయో వాళ్ళకి మాఫీ చేస్తున్నట్ట. సాల లోన్లు కూడా దానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే 2017 ఏప్రిల్ 1 తారీఖు 2017 ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2024 మార్చి 31 తారీఖు లోపు. సో ఈ లోపు తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో, 1,00,000 రూపాయల లోపల ఏవైతే రుణాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా మాఫీ అవుతుందంట. సో దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసిరంట. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల చేయడంపై పద్మశాలి సంఘాలు నాయకులు హర్షం కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని చెప్పారు. సో ఇట్లా ఆల్రెడీ అప్పుడు చేసిన కొన్ని గంటల వ్యవధులు కూడా నిధులు విడుదల చేశారంట. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని 2017 ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2024 మార్చి 31 వరకు. సో ఈ నెలలో ఇన్ని సంవత్సరాల లోపల ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకి క్లియర్ అవుతాయంట. సో చేనేతకి చేయూత అంట తుమ్మల నాగేశ్వరరావు చెప్తూ, చేనేత రంగ కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విధి విధానమైన నిర్ణయాలను తీసుకుని ఏడాదిలోపు చేనేత రంగానికి గాడిలో పెట్టామని తెలిపారు. టెస్కో నుంచి దుస్తులు కొనుగోలు, హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్, యార్న్ డిపో, నేతల చేయూత, బీమా సౌకర్యం తదితర సదుపాయాలను కలిగిస్తున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైట్. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్న న్యూస్ ఇందులో దిశలో. సో చూద్దాం మనం ఇంకేమైనా ఉన్నాయా. సో కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా. సో దానికి ఈరోజు చివరి నామినేషన్స్కి రోజు చివరి డేట్ కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. సో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్. సో అద్దంకి కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్,